తాజాంశం చూస్తున్నాం. రాష్ట్రపతి ఎన్నికలకు అధికారిక ప్రకటన వెలువడిన వేళ అధికార విపక్షాలు అభ్యర్థి ఎంపికపై కసరత్తు ముమ్మరం చేశాయి. అధికార ఎన్డీఏ అభ్యర్థి ఈ నెల 23న నామపత్రాలు దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు ప్రధానితో భేటీ అయి రాష్ట్రపతి ఎన్నికల వ్యవహారంపై చర్చించారు. అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయ సాధన అంశంపై ముగ్గురు నేతల చర్చల్లో ప్రస్తావనకొచ్చింది. ఎన్డీఏ తరపున ఏకాభిప్రాయ సాధన కోసం ఏర్పాటైన వెంకయ్య, రాజ్నాథ్, అరుణ్ జైట్లీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు ఎల్లుండి సోనియా గాంధీ, సీతారాం యేచూరితో భేటీ కావాలని ఈ భేటీలో నిర్ణయించారు. అటు విపక్షాలు కూడా ఈ అంశంపై కార్యాచరణ ముమ్మరం చేశాయి. వేర్వేరు పార్టీలకు చెందిన 10 మంది నేతలతో ఏర్పాటైన ఉపసంఘం ఈ సాయంత్రం 4 గంటలకు భేటీ కానుంది. అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి పేరును అధికార పక్షం ప్రతిపాదించకపోతే విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలనే అంశంపై ఈ భేటీలో చర్చించనున్నారు. మరిన్ని వివరాలను మా ఢిల్లీ ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కోసం ఎన్డీఏ చేస్తున్న ప్రయత్నాలేంటి? షాజీ, ఈ రోజు చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఢిల్లీలో చోటు చేసుకున్నాయి. మొదట వెంకయ్యనాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తోటి, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తోటి భేటీ అయ్యారు. ఈ ఉదయం జరిగినటువంటి భేటీలో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక సంబంధించినటువంటి అంశం పైన చాలా కీలకంగా చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే నిన్న ఉదయం బీజేపీ కేంద్ర కమిటీ ఏదైతే ఉందో త్రిసభ్య కమిటీ, దానికి సంబంధించినటువంటి విషయంలో నిన్న వెంకయ్యనాయుడు, అదేవిధంగా అరుణ్ జైట్లీ తోటి కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి వీళ్ళిద్దరితోటి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చర్చలు జరిపారు. నిన్న రాజ్నాథ్ సింగ్ అందుబాటులో లేకపోవడంతో వీళ్ళిద్దరితో చర్చలు జరిపిన అనంతరం వీళ్ళిద్దరి పైన పూర్తి బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఇద్దరు మంత్రులు కూడా తిరిగి రాజ్నాథ్ సింగ్ తోటి ప్రత్యేకంగా ఫోన్ లో చర్చించారు. ఈ రోజు దానికి సంబంధించిన కంటిన్యూషన్ లో భాగంగానే ఈ రోజు రాజ్నాథ్ సింగ్ తోటి వెంకయ్యనాయుడు కీలకమైనటువంటి చర్చలు జరిపారు. అనంతరం కేబినెట్ భేటీ తర్వాత ప్రధాని నివాసం లోక కళ్యాణ మార్గంలో ఉన్నటువంటి ప్రధాని నివాసంలో నేతలు భేటీ అవ్వడం జరిగింది. ప్రధానంగా బీజేపీ కోర్ గ్రూప్ గా చెప్పుకుంటున్నటువంటి నేతలు వెంకయ్యనాయుడు, సుష్మా స్వరాజ్, రాజ్నాథ్ సింగ్ వీరంతా కూడా ప్రధానితో భేటీ అయ్యారు. భేటీలో ప్రధానంగా రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు ఇప్పటి వరకు అనుసరిస్తున్నటువంటి విధానం ఏ విధంగా ఉంది, దాంట్లో ఎటువంటి అంటే ఈసారి అభ్యర్థి ఎంపికకు ఎటువంటి చర్యలు చేపట్టాలి అనేటువంటి అంశం పైన ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఏకగ్రీవం అయ్యేందుకున్నటువంటి అవకాశాలు ఏమో ఉన్నాయి, ఎటువంటి అభ్యర్థిని ప్రకటిస్తే విపక్షాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తాయి, ప్రధానంగా ప్రధాన విపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సహకరిస్తుంది పైన కూడా కీలకంగా చర్చించినట్లుగా తెలుస్తా ఉంది. దీంట్లో భాగంగానే నిన్న వెంకయ్యనాయుడు అధికారికంగా ప్రకటించడం జరిగింది. అన్ని పక్షాలతోటి పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరిపిన తర్వాతనే అధికార పక్షంగా ఉన్నటువంటి ఎన్డీఏ తరపున అభ్యర్థిని ప్రకటించడం జరుగుతుంది. అప్పటి వరకు సంప్రదింపులన్నీ కూడా కొనసాగుతాయని కూడా చాలా స్పష్టం చేశారు. దానిలో భాగంగానే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీ, కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలతోటి పూర్తి స్థాయిలో చర్చలు జరపాలని, సంప్రదింపులు పూర్తయ్యే అంటే 21-22 లోపులోనే సంప్రదింపులన్నీ పూర్తి చేయాలని కూడా అనుకున్నట్లుగా తెలుస్తా ఉంది. దీంట్లో భాగంగానే ఎల్లుండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తోటి వెంకయ్యనాయుడు, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ కమిటీలో ఉన్నటువంటి కీలకమైన సభ్యులుగా ఉన్నటువంటి ఇద్దరు కూడా సోనియా గాంధీ తోటి భేటీ అవుతున్నారు. సోనియా గాంధీ సూచించిన ప్రకారం ఫర్దర్ అంటే ఆ తర్వాత జరిగేటువంటి సంప్రదింపులు తిరిగి సోనియా గాంధీతో జరపాలనా, లేదు సోనియా గాంధీ చూపించినటువంటి వ్యక్తులతో జరపాలా అన్నది కూడా ఆ రోజు నిర్ణయం జరుగుతుంది. దాంతో పాటుగానే మరో ప్రధాన పక్షంగా ఉన్నటువంటి సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరిని కూడా అదే రోజు కలుస్తున్నారు. కలిసి తమ వైపు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటనేది కూడా సీతారాం యేచూరిని అడిగి తెలుసుకున్న తర్వాత సీతారాం యేచూరి ఇచ్చేటువంటి, అదేవిధంగా సోనియా గాంధీ ఇచ్చేటువంటి సూచనలకు అనుగుణంగా పార్టీ అధికార పక్షం వైపు నుంచి ఎటువంటి అభ్యర్థిని నిలపాలనేటువంటి అంశాలను కూడా ఈ నలుగురి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇంకొక అంశం చూసుకుంటే మరికొద్దిసేపట్లో ఈ రోజు అంటే 4 గంటలకు రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి గులాం నబీ ఆజాద్ నేతృత్వంలో 10 మంది విపక్ష సభ్యుల కమిటీ ఒకటి భేటీ కాబోతుంది. ఈ భేటీలో అధికార పక్షం వైపు నుంచి ఎటువంటి ప్రతిపాదనలు వస్తే ఏం చేయాలి, అదేవిధంగా ప్రతిపక్షంగా ఎటువంటి అంశాలు ఇవ్వాలనేది ఒక
కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ అన్ని అంశాలను క్రోడీకరించి మొత్తంగా చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో 23-24 తేదీ లోపు అంటే ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లే ముందు వరకే ఎట్టి పరిస్థితుల్లో నామినేషన్ దాఖలు చేయాలని, ఈ ప్రక్రియ మొత్తం 21-22 తేదీ లోపులోనే మొత్తం పూర్తి చేసి అన్ని అంశాలపైన ఒక స్పష్టత తీసుకురావాలనేటువంటి సంకల్పంతో ప్రధానంగా త్రిసభ్య కమిటీ అదేవిధంగా ఎన్డీఏ పక్షాలు ప్రధానంగా యోచిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. షహీన్, ధన్యవాదాలు అరుణ్.